గతంలో భువనేశ్వరి గారు అవనియండి, లేకపోతే మొన్న అవును. ఆవిడ భారతి గారి మీద అవనియండి, ఇప్పుడు అన్నా లెజినోవా గారి మీద అవనియండి. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఏ పార్టీ వారు వీళ్ళు చూడకుండా తప్పు చేసిన వాడు తాట ఎందుకు తీయలేకపోతున్నారు? భయం ఎందుకు పెట్టలేకపోతున్నారు అన్నది అందరి ప్రశ్న. సోషల్ మీడియాకి ఒక హద్దు అదుపు లేదు వర్మ గారు. హ్మ్. సోషల్ మీడియా అని అంటేనే అది దానికి ఒక విచ్చలవిడితనం ఉంది. దానికి ఒక కంట్రోల్ అన్నది ఒక రూల్ ఆఫ్ లా లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫాలోవర్స్ ఒక పార్టీ ఫాలోవర్స్ ఉంటారు, ఇంకో పార్టీ ఫాలోవర్స్ ఉంటారు. ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డం అనాలి. ఒకళ్ళు అని అది ఒక ఫార్ములా పెట్టేసుకుని ఏం చేస్తారంటే ఏ వంక దొరుకుతుందా ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా ఆ చండాలంగా ట్రోల్ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పుడే కొంత ఎప్పుడైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ విషయం బయటకు వచ్చిందో ఆ విధంగా ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్ ప్రతి అడ్రస్ కూడా బయటకు తీస్తున్నారండి. అసలు అతను ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి ట్రోల్ చేస్తున్నాడు, అసలు అతని బ్యాక్గ్రౌండ్ అతని ఉద్దేశం ఏంటి అన్నది. ఇక్కడ ఏమవుతుందంటే ఏ పార్టీ హుందాతనం. ఇప్పుడు నిజంగా ఇతను మొన్న కిరణ్ విషయంలో తన పార్టీ అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకుని ఎవరైనా సరే మహిళల గురించి ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం అన్నది ఒక మంచి పరిణామం. ఆ విధంగా కనుక ఉంటే ఏ పార్టీలో అయినా సరే ఏ కార్యకర్త అయినా సరే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత సారీ చెప్పడం అని కాదు, ట్రోల్ చేయడం అన్నది ఇది తప్పు. అది ఆడేంటి మొగేంటి. అందులో ఇక్కడ ఒక మతానికి సంబంధించిన విషయం, మత విశ్వాసానికి సంబంధించిన విషయం అది. దాని గురించి ఏదో బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టినట్టు ఎక్కడెక్కడో ఎప్పుడో ఎవరో చెప్పిన దానికి దీనికి లింక్ చేసి అంత అటువంటి దానిపైన అసభ్యంగా మాట్లాడడం అనేది సమాజంలో ఎక్కడో ఒక పర్సెంట్ ఉంటారండి చీడ పురుగులు, దాని వల్ల వస్తున్న ఒక పొల్యూట్ అవుతోంది ఇది. అంతే తప్ప సామాన్యంగా ఒక బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చేయరు. సుహాసిని గారు, మీరు కూడా ఇలాంటి శాస్త్రాలు ఇవన్నీ కూడా చదివారని నేను అనుకుంటున్నాను. మీకు ఒక ఐడియా ఉంటుందని. అసలు ఏంటి ప్రవచనానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వేరే సందర్భంలో చెప్పిన అంశమా ఇది? అదే అన్నాను. ఇప్పుడు ఎక్కడో ఎప్పుడో అయినా జనరల్ గా ఇప్పుడు ప్రతిరోజు అక్కడ కొందరు విశ్వాసాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు, కొన్ని ముక్కులు ఉంటాయి. కానీ వీరు చెప్పిన సందర్భం ఏంటి, అక్కడ జరిగిన విషయం ఏంటి, అది మోకాల్కి బోడిగుండుకి లింక్ పెట్టడం అంటే అదే అంటున్నాను. జనరల్ గా కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, క్వశ్చన్స్ చేస్తారు. ఏమండి ఇది కంపల్సరీగా తిరుపతి వెళ్తే ఈ విధంగా ఇవ్వాలా ఇచ్చుకోవాలా అని కొన్ని ప్రశ్నలు వేసుంటారు. కానీ ఆ విధంగా అవ్వక్కర్లేదమ్మా, ఒక ముత్తైదు అన్నది ఏదో ఆ విషయంలో ఆయన అప్పుడు ఆ సందర్భంగా ఒక మాటను తీసుకొచ్చి, కానీ అది ఈవిడ ఏంటంటే ఒక విశ్వాసంగా ఆవిడ మనసులో ఒక నమ్మకంతో ఒకటి అనుకున్నారు. దానికి దీనికి సంబంధమే లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. డెఫినెట్ గా చెయ్యాలా అనడానికి చెయ్యక్కర్లేదు. ఇదొక మూఢ విశ్వాసం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళదే అని ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఎప్పుడో ఇచ్చిన సంబంధం. ఈ సందర్భంగా ఈవిడ తీసుకున్నందుకే దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని వేసిన ప్రశ్న కాదు, దీనికి సంబంధించిన ప్రవచనము కాదు. కాబట్టి ఎక్కడికెక్కడో తీసుకొచ్చి ఏ లింక్ లేకుండా అది అటు గరికపాటి నరసింహారావు గారిని అవమానపరచడమే, ఇటు అన్నా లెజినోవా గారి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేయడమే తప్పు. అది రెండూ తప్పే. అసలు దేనికి రెండిటికి సంబంధమే లేదండి. సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఆ విధంగా లింక్ పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అండ్ అనదర్ పాయింట్, ఎవడో ఏదో బుర్రలేని వాడు ఇటువంటివి ట్రోల్ చేశాడే అనుకోండి, దానిని మళ్ళీ ఈ సోషల్ మీడియా అన్నది ఒక హద్దు అదుపు లేకుండా వెళుతున్నది. అందులో ఉన్న వాళ్ళు ఏ పద్ధతైన పార్టీగా పద్ధతైన కార్యకర్తగా ఉన్నవాడు ఎవడూ కూడా ఇటువంటి ట్రోల్ చెయ్యడు. చేసిన దాన్ని మళ్ళీ నెత్తి మీద వేసుకుని ఇది మీరే అని వాదించే సంస్కృతి కానీ మన పార్టీస్ లో లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని ఎవరు నెత్తి మీద వేసుకోరు, ఎవరు సమర్థించరు. ఓకే, ఇప్పుడు అన్నా లెజినోవా గారు ఆవిడ భక్తి ఏదో చాటుకున్నారు, ఆ బిడ్డడి కోసం ఆ కన్నప్రేగు తల్లడిల్లింది, ఆవిడ ఏదో మొక్కు చెల్లించుకున్నారు. మరి భారతీ గారికి ఆవిడికి కంపేర్ చేయడం ఏంటండి? దీన్ని ఎలా చూడాలి? ఇది ఎవరు చేస్తున్నట్టు? అది ట్రోలింగ్ ఏనండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైనా లీడర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు తీసుకురండి ఆ వీడియోని. అస్సలు ఒక్కొక్కరిని ఎలా అది ఎవ్వరు సహించరండి. డైరెక్ట్ గా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే భువనేశ్వరి గారి పైన జరిగిన దానిలో ఎవరు సహించారు? అందరూ బయటకు వచ్చి మాట్లాడారే. ఏ పార్టీలకు అతీతంగా తప్పు అని ఖండించారు అందరూ. సో ఆ విధంగా
ఈ సోషల్ మీడియాలో ఒక అడ్రస్ లేని వాడు ఎవడో చెప్పిన దానిపైన దాన్ని ఇంకా పెద్దది చేసి మనం ఇటువంటి నెగటివ్ ప్రోపగండా చేయాల్సిన పని లేదు. వాళ్ళెవరు దాని వల్ల ఏమవుతోందంటే ఆ విధంగా డిస్కస్ చేయడం వల్ల ఈవెన్ భారతి గారి గురించి కూడా అది వ్యక్తిత్వ హననమే అవుతుంది. అదే అంటున్నారు ఇప్పుడు ఏ భారతి మహిళ గారిని గురించి కూడా అంటే ఒక సీఎం ఏ మహిళ అయినా సరే ఎందుకు మనం ఆ విధంగా మాట్లాడుకోవాలి? వాళ్ళు డైరెక్ట్ గా అన్నదానికి ఖండించాలి. ఏం మాట్లాడారు ఆ పాయింట్ మీద మనం మాట్లాడతాం అంతే తప్ప భారతి గారిని తీసుకురావాల్సిన పని లేదు, భువనేశ్వర్ గారిని తీసుకురావాల్సిన పని లేదు. దీనిలో ఈ సోషల్ మీడియాలో మాత్రమే కొంత అడ్రస్, ఇప్పుడు కొన్ని డేటా సిస్టమ్స్ ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు ఇది ఎంతో కాలం సాగదు వర్మ గారు. ఇప్పుడు ఇది కూడా కంట్రోల్ చాలా దగ్గరలోనే ఉంది. బికాస్ నెక్స్ట్ ఈస్ కమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీనిలో ఎవరు ఏం చేశారు అన్నది అడ్రస్లతో సహా బయటపడుతున్నాయి. అది ఎంతో టైం కూడా పట్టదు. కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు క్రూ, మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తోంది. ఇది ఎంతో టైం లేదు, ఎవరు చేశారో అన్ని విషయాలు బయటకు వస్తాయండి. ఓకే, సుజాత గారు రెస్పాండ్. ఒకటండి, మన గాయత్రి గారు చెప్పినట్లుగా సోషల్ మీడియాని ఇలాంటి బూతుల్ని ముందుగా పెంచి పోషించింది ఐటీడీపీ పార్టీ. ఇప్పటికీ దాంట్లో కిరా కార్పి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు.